బ్యాక్ టు న్యూస్. విజయవాడలో ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి 6 మృతి చెందారు. మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి హరీష్ ఆ ప్లేస్ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకని చెప్పేసి ఆ టైంలో విద్యుత్ అధికారులు ఆ విద్యుత్ ని ఆఫ్ చేయలేదు, అంటే ముందుగా ఇన్ఫార్మ్ చేసినా కూడా ఎందుకని ఆఫ్ చేయలేకపోయారు? విజయవాడలో జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఈ ఉదయం జరిగినటువంటి సంఘటనలో దాదాపుగా 5 ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. గాయపడిన ఇద్దరిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన మీద మాత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్, విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి జరిగినటువంటి సంఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం సృష్టించినటువంటి పరిస్థితి. అయితే సంఘటన జరిగిన వెంటనే అధికారులకి ఫోన్ చేసినా కూడా అధికారులు స్పందించలేదన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో జరిగిన సంఘటన మీద మాత్రం సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి ఒక నూతన భవన నిర్మాణం జరుగుతుంది విజయవాడ ఉరుమా నగర్లో. ఈ భవనానికి సంబంధించి పైన ఉన్నటువంటి విద్యుత్ హైటెన్షన్ వైర్లు ఏవైతే ఉన్నాయో అవి తగలటం ఒక ఐరన్కి సంబంధించినటువంటి మెటీరియల్ని బిల్డింగ్ మీదకి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఘోరం జరిగింది. మరో సంఘటనలో ఉన్నటువంటి ఇద్దరితో పాటు మరో 3 కూడా వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. స్పాట్లోనే జరిగినటువంటి సంఘటనలోనే దాదాపుగా 5 చనిపోగా మరో 2 మాత్రం ఇంకా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఆల్రెడీ నిర్మాణం జరిగినటువంటి ఇంటిని రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ చేస్తుండగా ఐరన్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని పైకి లిఫ్ట్ చేసేటువంటి క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇంటికి సమీపంలోనే విద్యుత్ హైటెన్షన్ వైర్లతో పాటుగా గృహ అవసరానికి సంబంధించినటువంటి విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి. గృహ అవసరానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఆపినప్పటికీ కూడా హైటెన్షన్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉంటుందో అది స్థానికంగా అందుబాటులో లేకపోవడం, అదే సమయంలో అధికారులకి ఫోన్ చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఈ సంఘటన జరిగిపోయింది. అందరూ చూస్తుండగానే ఎవరు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో దారుణమైనటువంటి సంఘటన జరిగిపోయింది. దాదాపుగా 10 కుటుంబాల్లో ఈ సంఘటన విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 ఈ సంఘటనలో చనిపోవడం జరిగింది. మరో 4 పరిస్థితి మరో 4 వేరే కుటుంబాలకు చెందిన వారు. వాళ్ళంతా కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వారిని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు వచ్చి ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. సంఘటన స్థలంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎంఆర్ఓతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ సంఘటన ఎలా జరిగింది, అసలు ఏంటి పరిస్థితి? నెగ్లిజెన్స్ అంటే పైన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా ఫ్లోరింగ్ చేస్తున్నారండి. ఓల్డ్ బిల్డింగ్ ఫ్లోరింగ్ చేసే సందర్భంలో ఐరన్ పైపు పైకి తీసుకెళ్ళడానికి కొంచెం లావట్ ఐరన్ పైపు పైకి తీసుకెళ్తున్నారు. అయితే కింద వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వడంతో ఆ వైర్ని పట్టుకున్న 5 కూడా ఆ ఐరన్ పైప్ వెళ్ళి హెచ్డి లైన్స్ తగ్గడంతో ఇమ్మీడియట్ షాక్ కొట్టి 5 కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇంకిద్దరికి ఇంజరీస్ జరిగాయి. వాళ్ళని ఆంధ్ర హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది పేషెంట్స్ అండి. అలాగే ఆపద బంధు స్కీమ్ కింద కూడా 50,000 వస్తాయి ఇచ్చి ఈ డిసీజర్కి ప్రపోజల్స్ పంపించి ఇమీడియట్గా వచ్చి ఏర్పాటు చేస్తాం. అది కాక ఈ గవర్నమెంట్ సైడ్ చేస్తాం, వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు కూడా రంగంలో దిగినటువంటి పరిస్థితి. జరిగిన సంఘటన మీద మాత్రం ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా జరిగిన సంఘటన మీద అటు ప్రభుత్వానికి కూడా జిల్లా కలెక్టర్కి సంబంధించి నివేదిక కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద జరిగినటువంటి సంఘటన మీద మాత్రం స్థానికంగా పూర్తిగా విచారణ వ్యక్తమవుతుంది. జరిగిన సంఘటన మీద మాత్రం స్థానికంగా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ హరీష్, సమాచారం అందించినందుకు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక హాస్పిటల్ వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో ఒక చిన్న బ్రేక్ తర్వాత మనకు దామోదర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.